రెడ్డి గారు లెఫ్టినెంట్ ఉన్నారు. శరత్ గారు శరత్ గారు మొన్న రాజ్యసభ సీట్లలో సార్ మొన్న రాజ్యసభ సీట్లలో సకల ప్రయత్నాలు చేసినాడు హనుమంతరావు. బీసీలకు ఇవ్వండి, నేను ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తున్నా. సార్ హనుమంతరావు కాకుండా ఇంకొక బీసీకి ఇస్తే నష్టమేం సార్? ఎందుకు ఇవ్వలేకపోయినారు? వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాదారుడిగా ఉన్నాడు కదా, రాజకీయ సలహాదారుడిగా. ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపాల్సిన అవసరం ఏముంది? మరి పోనీ వేం నరేందర్ రెడ్డి ఇక్కడ ఏదో పెద్ద గొప్ప కార్యకలాపాలు జరిపి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించిన వ్యక్త, లేదా ఏ భాషలో రేపు రాజ్యసభలో మాట్లాడతాడు? సింగితో సరితూగలడా? ఎవరితో సరితూగలడు? ఏది లేదు. అంటే వేరే ఎవరికి అవకాశం రావద్దు, మాది మేమే కబ్జా పెడతాము అనేటువంటి ఆ దురహంకారపు ఆలోచనలు తప్ప ఇతరతరం ఏం లేదు. ఇప్పుడు ఏంటిది? ఏ కోణంలో ఆలోచించి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ పంపారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి కదా. రాష్ట్ర ప్రజానీకం ఈనాడు జాగృతం అవుతున్నారు. వీళ్ళు ఎంత మాట్లాడినా ఎంత చేసినా అయిపోయింది, వీళ్ళు కాలం చెల్లింది. రేపటి రాజకీయాలు వీళ్ళు ఏ రకంగా కూడా శాసించలేరు, వీళ్ళు ఏ రకంగా కూడా దీనికి వాళ్ళ ఆధిపత్యంలోకి రావు. ఇవే చివరి ఎన్నికలు. ఇది కరెక్ట్. మాధవరెడ్డి గారు మీ దగ్గర మాధవరెడ్డి గారు మీ దగ్గర వాయిస్ వస్తుంది. మాధవరెడ్డి గారు మ్యూట్ చేసుకోండి. మీరు పీసీఆర్ మాధవరెడ్డి గారు మ్యూట్ చేయండి. నా అంచనాల ప్రకారం అయితే అగ్రకులాలకు సంబంధించిన ముఖ్యమంత్రి రావడం ఇదే చివరిసారి సార్. మన రాష్ట్రం కూడా మహారాష్ట్ర, బీహార్, తర్వాత ఇతర రాష్ట్రాల లాగా మన ఉత్తరప్రదేశ్ లాగా బీసీల వైపే ప్రయాణిస్తుంది. బీసీలలో వచ్చినటువంటి రాజకీయ చైతన్యాన్ని భరించలేకనే మహారాష్ట్రలో బీసీ చీఫ్ మినిస్టర్ ఎక్కనండి, అయితే మరాఠా లేకపోతే బ్రాహ్మణ చీఫ్ మినిస్టర్ అలా కరెక్ట్. ఏంటంటే చాలా కాలం నుంచి బీసీలు ఉండిరి. కొంత అక్కడ కూడా బీసీ రాజకీయాలు చాలా బాగుంటాయి సార్. మీరు అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే అక్కడి కులాలు ఇక్కడ బీసీలో లేవు. మరాఠా పాలిటిక్స్ మహారాష్ట్ర అని కాదు కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ రకంగా రాజకీయాలు అనేది వస్తున్నాయి. బీసీలలో ఉన్న చైతన్యమే ఈ రకమైనటువంటి రెస్పాన్స్ కూడా. ఇప్పుడు వాళ్ళు కనుక అల్లరి చేయకపోతే, వాళ్ళు నిరసించకపోతే, వాళ్ళు వాళ్ళ ఐక్యతను ఈ సందర్భంలో ప్రదర్శించకపోతే ఇక బీసీలు ఏం కాదు అన్నట్టుగా. అంటే ఒకసారి గిల్లి చూసినారు బీసీలు ఎట్లా రెస్పాండ్ అవుతారా అని. ఆ గిల్లి చూసిన దానికి బీసీలు మంచిగానే చంపదెబ్బ కొడతా ఉన్నారు అనమాట. మాధవరెడ్డి గారు ఏమంటారు? కోమటిరెడ్డి వ్యాఖ్యల మీద